దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ఛానల్లో ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. దూర్వాసుడు మళ్ళా అంబరీషుని ఆశ్రయించడం గురించి అధ్యాయంలో చెప్పబడింది. మరలా అత్రి మహాముని అగస్త్య మహామునికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కుంభ సంభవ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమగా చేరదీసి ఇంకనూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించే విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారంలో ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వాలి. కావున అందులకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు. ఇట్లు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుడింట భుజింపగా వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్చి ఉంటూ ఉన్నాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధిస్తోంది. ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడిదే మరొక బ్రాహ్మణుడే అతనిని దండింపవలేను. అలాగే ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలేను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధముకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే పాతకం లేదు. అయితే విప్రుని హింసించేవాడును హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషిస్తూ ఉన్నవి. బ్రాహ్మణ్ణి సిగబట్టికి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్ర ద్రవ్యమును హరించినవాడు, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమి కొట్టేవాడు, విప్ర పరిత్యాగం నడిచేవాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మహంతకులు అవుతారు. కావున ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడుగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతేనే అని పరితాపం పొందుతూ ఉన్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అందువల్ల మీ ఇద్దరికీ కూడా ఉభయులకు శాంతి కలుగుతుంది అని విష్ణువు దూర్వాసుడికి నచ్చజెప్పి అంబరీషుడి దగ్గరికి పంపించాట. అక్కడతో ఈ అధ్యాయం సమాప్తం చేశారు. మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.